అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మన ఫ్యాక్టరీ మరియు యంత్రాల నిర్వహణ గురించి చర్చించబోతున్నాం. ఇది ఉత్పత్తులను మరింత సజావుగా తరలించడానికి మరియు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి మాకు వీలు కల్పిస్తుంది. ఈ క్రింది సామర్థ్యాలతో చపాతీ, పూరీ, పరోటా కోసం ఒక కర్మాగారాన్ని ఏర్పాటు చేయడంపై మేము దృష్టి పెడుతున్నాము. రోజుకు 350 ప్యాకెట్లను తయారు చేయడానికి చిన్న పరిమాణంలో 500 నుండి 1000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండాలి. రోజుకు 520 ప్యాకెట్లను తయారు చేయడానికి మధ్యస్థ పరిమాణంలో 1000 నుండి 1500 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండాలి. మొదట మేము ముడి పదార్థాల ప్రవేశం మరియు నిల్వతో ప్రారంభిస్తాము. సులభంగా దించే ముడి పదార్థాల నిల్వ కోసం ప్రవేశ ద్వారం సమీపంలో ఒక ప్రాంతాన్ని కేటాయించండి. అప్పుడు పిండిని కలపడానికి మిక్సింగ్ మెషిన్ను ఉంచండి. అప్పుడు మిశ్రమ పిండి బంతులను కత్తిరించడానికి బంతి కటింగ్ మెషిన్ కోసం ఒక స్థలాన్ని ఉంచండి. అప్పుడు పిండి ముద్దలను బరువు చేయడానికి ఒక బరువు యంత్రాన్ని ఏర్పాటు చేస్తారు. బరువు వేసిన తరువాత ట్రేస్ మీద పిండి బంతులను ఉంచడానికి ఒక ప్రాంతాన్ని సెట్ చేయండి. అప్పుడు చపాతీ, పూరీ ప్రెస్సింగ్ మెషిన్ను ఉంచండి. అప్పుడు పిండిని సులభంగా చుట్టడానికి పరోటా మెషిన్ను ఉంచండి. ఆ చుట్టిన పిండి పరోటాలను తయారు చేయడానికి కొంతమంది కార్మికులకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేయండి. తరువాత పరోటా హీటింగ్ మెషిన్ను ఉంచండి. అప్పుడు సిద్ధంగా ఉన్న వస్తువులను ప్యాక్ చేయడానికి ప్యాకింగ్ యంత్రాన్ని ఉంచండి. నిష్క్రమణకు సమీపంలో పూర్తయిన ఉత్పత్తిని నిల్వ చేయడానికి మరియు పంపిణీ చేయడానికి ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయండి. సులభమైన ప్రాప్యత మరియు రవాణా కోసం ఏర్పాటు చేయబడిన పూర్తయిన ఉత్పత్తులను నిల్వ చేయడానికి షెల్వింగ్ యూనిట్లు లేదా ప్యాలెట్లను ఉపయోగించండి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే మీరు చపాతీ, పూరీ, పరోటాలను సమర్థవంతంగా ఉత్పత్తి చేయవచ్చు. వ్యాపార్ కోచ్ ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.